ఇక్కడ చూడండి, రామిరెడ్డి మానుకొండ ప్రభుత్వం వచ్చిన 6 నెలలకి కిరాకగాన్ని చంపేస్తాం, ఒక భోగి మట్ట జుమ్. ఇది జరగకపోతే అదే 6 నెలల్లో 36 మంది సూసైడ్ నోట్ రాసి చనిపోతాం. ఇట్లు మగాడి తాలూకా అండి, ఇట్లు మగాడి తాలూకా అంటున్నాడు. నాకు తెలిసి మగాడు తాలూకా అంటే కొంపదీసి కన్న తల్లి మీద కేసు పెట్టాడు ఆ మగాడు తాలూకానా, సొంత చెల్లిని దుర్భాషలాడించాడు ఆ మగాడు తాలూకానా, బాబాయిని పైకి పంపాడు ఆ మగాడు తాలూకానా, కన్న తండ్రిని పేపర్లో టీవీల్లో ఆఖరికి పార్టీ జెండాలో లేకుండా చేశాడు ఆ మగాడు తాలూకానా, ప్రశ్నిస్తే పాతేస్తాడు, ఎదిరిస్తే వేసేస్తాడు ఆ మగాడు తాలూకానా, అసెంబ్లీలో పట్టుమని 11 నిమిషాలు నిలబడలేడు ఆ మగాడు తాలూకానా, ఈపించాడు ఆ మగాడు తాలూకానా, మనిషి పోయి బాధలో ఉంటే చిక్కటి చిరునవ్వుతో దర్శనమిస్తాడు ఆ మగాడు తాలూకానా. మీరు మగాడు తాలూకానా? ఇప్పుడు చెప్పారుగా ఎలాంటి లక్షణాలు మీ మగాడుకున్నాయో. నేను నిజమైన మగాడు తాలూకా. ఆ మగాడు ఎవరో చూడాలనుకుంటున్నారా? చూడండి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను ఈ మగాడు తాలూకా. 74 సంవత్సరాల వయసులో కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం జింక పిల్లలా పరిగెడుతున్నాడే నేను ఈ మగాడు తాలూకా. విలువలు విశ్వసనీయతో కూడినటువంటి రాజకీయం చేయాలంటూ ఉంటాడే నేను ఈ మగాడు తాలూకా. అలిపిరి గడ్డలలో ఎగిరిపడ్డా కళ్ళలో ఏమాత్రం భయం లేకుండా బయటకు వచ్చే పదాలు రాజకీయం చేద్దామని తొడగొట్టి నిలబడ్డాడే నేను ఈ మగాడి తాలూకా. అసెంబ్లీలో 23 మంది శాసనసభ్యులు ఉండగా 22 మందిని సస్పెండ్ చేసిన ఒకే ఒక్కడు అదరక బెదరక సూటిగా ప్రశ్నించి జగన్మోహన్ రెడ్డిని ఉచ్చబోయించాడే నేను ఈ మగాడి తాలూకా. మొల్ల పొదల్లో చిక్కుకున్న ప్రాంతాన్ని సైబరాబాద్ గా డెవలప్ చేసి కొన్ని కోట్ల మందికి జీవనాధారంగా నిలబడ్డాడే నేను ఈ మగాడి తాలూకా. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుతూ నువ్వు చేసిన తప్పుని గుడ్డలు కడుతున్నాడే నేను ఈ మగాడి తాలూకా. నిజంగా నేను పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వాలి అనుకుంటే మరో తోట చంద్రయ్య అవుతా. గుర్తు పెట్టుకో, నా పేరు ఆర్పి, నా పార్టీ టీడీపీ. జై ఎన్టీఆర్, జై సిబిఎన్, జై నారా లోకేష్.